హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిగైస్ కిచెన్. హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాం. దాని పేరే ఇఫా చికెన్. చూడడానికి ఎంతో బాగుంది కదండి, కానీ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది పక్కా ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరే మళ్ళీ చేసుకొని తింటారు. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ బిగిన్. ఒక 2 లెగ్ పీసెస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 చిల్లీస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి మసాలా తయారు చేద్దాం. 3 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గ్రీన్ చిల్లీస్. ఇవన్నీ వేసుకున్నాక దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాతోటి మనం చికెన్ని బాగా మసాజ్ చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు చేస్తే సరిపోద్ది. బాగా కలిపాక మినిమం ఒక 30 మినిట్స్ దీన్ని మనం పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని, బటర్ని. ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేయాలి. దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో 2 ఎగ్ వైట్స్, ఒక 2 నుంచి 3 వరకు చీజ్ స్లైస్ వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే పాల మీద మీగడ కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసుకొని ఈ చికెన్ పీసెస్ అనేవి 2 సైడ్లు కాలేలాగా చూసుకోవాలి. కాసేపు అయ్యాక చికెన్ని మూత తీస్తే ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతుంటుంది. అలా ఆయిల్ తేలే వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇంతకుముందు మనం క్రీమ్ పట్టి పెట్టాం కదా, అది దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వేయాలి. మూత పెట్టే ముందు మనం ఒక 2 చీజ్ స్లైసెస్ చికెన్ మీద పెట్టుకోవాలి. చీజ్ స్లైస్ అనేది మనకు చికెన్ మీద వీడియోలో మిస్ అయింది. కాకపోతే మీరు మాత్రం ఒక చీజ్ స్లైస్ని చికెన్ మీద ప్లేస్ చేసుకొని అప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేశాక మనకు చికెన్ అనేది ఇలా కనిపిస్తుంది. అంతే, ఎంతో టేస్ట్ అయిన ఇఫా చికెన్ రెడీ. ఇలా మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అదిగైస్ కిచెన్.